తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక మంచి సెక్యూర్డ్ లైఫ్ని ఏ రకంగా లీడ్ చేయాలి అని మనం చెప్పినప్పటికీ కూడా అండ్ ఒకవైపు మన వీడియోస్ త్రూ కావచ్చు, ఇంకొందరు వాళ్ళ ఎవరైతే కార్పొరేట్ ఉంటాయో వాళ్ళకి ఇన్సూరెన్స్ కావచ్చు అండ్ పిఎఫ్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి కంపెనీ నుంచి కొంచెం మనీ వచ్చేలాగా ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇంకా మన ఇండియాలో ఎస్పెషల్లీ 60% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి ఐడియా లేకపోవడం, వాళ్ళు నెక్స్ట్ జాబ్ చేసిన అన్ని రోజులు ఓకే, ఒకవేళ జాబ్ సడన్ గా మానేసిన లేదు అంటే రిటైర్మెంట్ టైం వచ్చినా నెక్స్ట్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి అన్నది మాత్రం క్వశ్చన్ మార్కే, ఎస్పెషలీ డబ్బుల పరంగా, ఆర్థికంగా పరంగా. అలాంటి వాళ్ళని ఇంకా ఏ రకంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందంటారు? వాళ్ళకంటూ ఒక మంచి ఫైనాన్షియల్ గా సెక్యూర్ లైఫ్ ని లీడ్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియాలో నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ ఒక అలవాటు అనేది ఉన్నది. అది ఏంటి, ఈ నిజం ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పిఎఫ్ కట్ అయింది అనుకోండి, ఇక నిశ్చింతగా ఉంటారు. నాకు పిఎఫ్ కట్ అవుతుంది కదా, నేను రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ వస్తుంది కదా, సో మరి నేను రిటైర్మెంట్ ప్లానింగ్ చేయడము, పెట్టుబడులు పెట్టడాలు ఇవన్నీ నాకు అవసరం లేదు కదా, సో ఐఎమ్ గోయింగ్ టు బి రిచ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని చెప్పేసి ఒక అపోహలో బ్రతికేస్తున్నారు. సో రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఒక కాలంలో 1980s ఆ టైంలో చూస్తే ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ పిల్లలకి ఆ జాబ్ రీప్లేస్మెంట్ అనేది వచ్చేది. ఇప్పుడు అలాంటి రూల్స్ పోయాయి, లేవు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మీరందరూ రిటైర్ అయితే గవర్నమెంట్ జాబ్ నుంచి గవర్నమెంట్ పెన్షన్ ఉంటుంది అన్న విషయం కూడా పోయింది. ఇప్పుడు అది కూడా లేదు. యూ హ్యావ్ టు ప్రిఫర్ ఐదర్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, లేదంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఏదో ఒకటి ఉంటుంది, అది మీరు ప్రిఫర్ చేసుకోవాలి, వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏ ఉద్యోగి అయినా. ఇప్పుడు కూడా జనాలకి క్లారిటీ రాలేదు. అందరు ఏమనుకుంటున్నారంటే నాకు పిఎఫ్ కట్ అయితే చాలు, ఐఎమ్ రిచ్, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నా పిల్లలు కూడా లండన్ వెళ్ళిపోతారు, ఒకడు అమెరికా వెళ్ళిపోతాడు, నేను ఎక్కడనో వేరే ఐలాండ్లో ఒక మంచిగా బీచ్ హౌస్లో పడుకొని ఎంజాయ్ చేస్తాను లైఫ్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కళ్ళల్లో నుంచి బయటికి రండి, నిజాలు తెలుసుకోండి కొన్ని. అదేంటో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చాను శిరీష, లెట్ మీ టెల్ యూ దాట్. మోర్ దెన్ 60%, 60% కంటే ఎక్కువ మంది, అంటే వాళ్ళు అబౌట్ 21 ఏజ్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు. అండ్ బిఫోర్ రిటైర్మెంట్ ఏజ్, అంటే రిటైర్మెంట్ ఏజ్ ఒకవేళ 60 ఉందనుకోండి, 59వ ఏజ్ కానివ్వండి, ఆర్ 67లో ఉన్నారు, ఈ రోజు రేపో మాపో వాళ్ళు రిటైర్ అవ్వబోతున్నారు, వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ప్లాన్స్ లేవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి అసలు స్కూల్లో నుంచే మనం చూసుకుంటే ఫైనాన్స్, మనీ, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, స్టాక్స్ తెలీదు, ఎవరికీ తెలీదు. సో తెలియనప్పుడు ఎలా రిస్క్ తీసుకుంటారు? అందరు ఏం భయపడుతున్నారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో, అమ్మో డబ్బులు పోతాయి, అమ్మో లాస్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా తెలియని భయం. సో తెలిసాక ఏమవుతుందంటే, అఫ్కోర్స్ నేను ఒకవేళ డ్రైవింగ్ గురించి మాట్లాడితే నాకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి నేను రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అంటారు. కానీ తెలియనప్పుడు ఏం చేస్తారు? చాలా భయం అండి అని చెప్తారు. సో తెలియకపోతేనే ఇవన్నీ భయాల వల్ల ఇండియాలో మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బికమింగ్ పువర్. డే బై డే బీదవాళ్ళు అయిపోతున్నారు. నాకు 50,000 జీతం వస్తుందా? సరే హ్యాపీ. 1,00,000 రూపాయలు వస్తుందా? సరే హ్యాపీ. కానీ ₹1,00,00,000 నెలకు వస్తుందా? వస్తుందంటే ఎలా వస్తుంది? దాని గురించి ఆలోచించారా? ఎవరు ఆలోచించారా? కనీసం ఒక 20 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 60వ ఏటాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ₹1,00,00,000 వస్తాయా, 100 కోట్లు వస్తాయా, ఎవరైనా ఆలోచించారా? ఎవరు లేదు. బికాస్ దే ఆల్ ఆర్ లివింగ్ ఇన్ అ డ్రీమ్ వరల్డ్. ఒక మంచి అదొక నిద్రలో ఉన్నట్టుగా ఆ కలలో ఉన్నారు అందరూ. నిజాలు చెప్తాను, మీరు ఎంత లేట్ చేస్తే మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయం మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు 40వ ఏజ్కి మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటారు 50 నుంచి 55. ఇంకా కొంతమంది అంటారు ఎందుకు 60-65 గవర్నమెంట్ ఏజ్ ఉంది కదా, అక్కడే రిటైర్ అవుతాను. కొంతమంది అంటారు నేను 70 ఏళ్ళ దాకా పనిచేస్తా, ఐ విల్ రిటైర్ ఎట్ 70. సరే, అది మీ ఇష్టం అండి. కానీ ప్లానింగ్ ఉందా? ఫైనాన్షియల్ ప్లానింగ్ లేనిచో మీరు ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుంది? పాయింట్ నెంబర్ 1, బ్యాలెన్స్ ఈక్విటీ అండ్ డెట్ ఇన్ ఎన్పిఎస్. అంటే
మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒకవేళ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ మీ అమౌంట్ డిడక్ట్ అవుతుంది శాలరీలో నుంచి అంటే మీకు ఒక పెన్షన్ వస్తున్నట్టే కదండి. అయితే మీరేం చేయాలంటే మీ ఏజ్ మోర్ దెన్ 31-41 ఉంటే ఫస్ట్ తీసుకోవాల్సిన మీరు డెసిషన్ ఏంటంటే మీ ఎన్పిఎస్లోకి వెళ్ళేసేసి ఈక్విటీలో బ్యాలెన్స్ చేయాలి. డెట్ అండ్ ఈక్విటీ అంటే మీరు ఒకవేళ ఒక 5,000 రూపాయలు డిడక్ట్ అవుతుంది అనుకోండి ప్రతి నెల మీకు పిఎఫ్ తరపు నుంచి, అందులో నుంచి 2,500 ఈక్విటీలో పెట్టాలి, 2,500 డెట్లో పెట్టాలి. డెట్ అంటే గవర్నమెంట్ బాండ్స్లో పెట్టాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు సిప్లో ఒకవేళ చేస్తున్నారు అనుకోండి, లేట్గా స్టార్ట్ చేశారనుకోండి, మీరు కనీసము 5% నుంచి 50% ప్రతి సంవత్సరం మీరు పెంచుకుంటూ వెళ్ళాలి మీ సిప్ని. మనం చేసాం కదా లాస్ట్ టైం వీడియో స్టెప్ అప్ సిప్ అని చెప్పేసి అది. ఇక మూడో పాయింట్, మీరు ఎక్కువ డబ్బులు కావాలి కానీ ఏజ్ నా దగ్గర ఎక్కువ లేదు, నా దగ్గర ఆల్రెడీ నేను 50 క్రాస్ అయ్యాను, ఇంకొక 10 సంవత్సరాలు మాత్రమే ఉందంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలి. రిస్క్ మీరు పెంచుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు కోట్లధికారి కాలేరు, లేదంటే మీరు ఒక లగ్జరీ లైఫ్ బ్రతకలేరు రిటైర్మెంట్ తర్వాత. ఓకేనా. ఫోర్త్ పాయింట్, యూ నీడ్ టు కీప్ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజ్ పెరుగుతుంది కానీ మీ దగ్గర రాబడి ఎక్కువగా లేదు, సో మీరేం చేయాలి అంటే లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఎలా అవన్నీ మనం క్లాస్లో నేర్పిస్తాం కాబట్టి లెట్ మీ టెల్ యూ ఇన్ ద క్లాస్. నౌ ఫిఫ్త్ పాయింట్, ఇమ్మీడియట్ గా మీరు 2 కోట్ల రూపాయలు సమ్ అష్యూర్డ్ అమౌంట్ వస్తున్న ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, ఏజ్ మాత్రం లేదు, టైం తక్కువ ఉంది, రిటైర్ అవుతారు అంటే ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకోవాల్సిందే. ఒకవేళ మీరు 31, 41, 51 ఏజ్ దాటితే, 21 ఏజ్ లో ఉన్నారా, జస్ట్ మీరు డైరెక్ట్ గా ఎక్విటీలో రిస్క్ తీసుకోండి, మీకు రాబడి దాదాపు 100 కోట్లు వస్తుంది ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఎర్లీ. ఓకేనా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శిరీష, మీరందరూ ఏం చేయాలి తెలుసా, మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే తక్కువ రాబడి ఇస్తుందో దాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటే మీరు కొన్ని కొత్త స్ట్రాటజీస్తో ఏం చేస్తారంటే ఆ డబ్బుని అక్కడికి రీషఫల్ చేస్తారన్నమాట. దానివల్ల మీకు రాబోయే సంవత్సరాల్లో రాబడి అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్లానింగ్ చేసుకుంటున్నారు అంటే రిటైర్మెంట్ ఎర్లీ ప్లానింగ్ అంటే మాత్రం ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు నేను చెప్పిన పాయింట్స్ని మీరు ఇది నేను తీసుకునే క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ఐడియా కోసం నేను ఇచ్చాను, కానీ దీన్ని మీరు డీటెయిల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో డీటెయిల్గా నేర్చుకోవాలంటే ఏం చేయాలి, టైం తీయాలి, పర్సనల్గా లేదా ఆన్లైన్లో నాతో కలవండి. ఎలా సార్ కలవాలి అన్నా, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత నా లైఫ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో, ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నా లైఫ్ ని అలానే లీడ్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి, పిల్లల భవిష్యత్ పరంగా కావచ్చు, లేదు నా బడ్జెట్ ఎంత, ఈ ప్రకారంగా నేను ప్లాన్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దట్స్ అ గ్రేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ శిరీష. అందరి మైండ్ లో అసలు ఎలా చేయాలి అన్న బాధ ఎప్పుడు కలుగుంటుంది. వీళ్ళందరికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి. మీ దగ్గర సంవత్సరం మొత్తం ఈ ఫైనాన్స్ నేర్చుకోవడానికి, డబ్బుల గురించి పెట్టుబడి నేర్చుకోవడానికి సంవత్సరం మొత్తం టైం ఉందా, నెల టైం ఉందా, రోజు ఆఫీస్కి వెళ్లకుండా నెల మొత్తం నేర్చుకునేందుకు? నేను ఒకటే మాట చెప్తాను, దీని అంతటికి ఒకటే ఆన్సర్ ఏంటంటే ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇందులో మీకు సంవత్సరంలో నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ మొత్తం మీకు విత్ ఇన్ నో టైంలో 1 డేలో ఫ్యూ అవర్స్ లో మాస్టర్ క్లాస్ లో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. మీరు చేయాల్సిందల్లా జస్ట్ పుస్తకాలు పెన్నులు అన్ని పట్టుకొని రావడం కాదు, మీరు రావడం ముఖ్యం. ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేర్పించబడతాయి. కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను శిరీష. ఇమ్మీడియట్ గా మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నేను అందజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.